ఓకే. మీరు జనరల్‌గా ఈ క్యారెక్టర్ వరకు మీరు చెప్తే, ఇది మిమ్మల్ని ఒక ఆర్టిస్ట్‌గా గానీ, ఒక కమర్షియల్ హీరోగా గానీ, మిమ్మల్ని ఎంత పెంచుతుంది? ఏ రేంజ్‌కి మీరు ఎళ్ళగలరు ఈ సినిమాతోనని మీకు నమ్మకంగా ఉంది? డెఫినెట్లీ నా పాస్ట్ సినిమాలని పక్కన పెడితే దిస్ ఫిల్మ్ ఈజ్ విల్ బీ టర్నింగ్ పాయింట్ ఫర్ మీ అండి. ఫస్ట్ టైం ఒక అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ అటెంప్ట్ చేస్తున్నాను. సో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ ఫ్రెష్ ఫర్ మీ. తప్పకుండా మీకు 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 సినిమా చూశాక అదే అనిపిస్తుంది. ఇట్ విల్ చేంజ్ అ లాట్ ఫర్ మీ అండ్ బాగా నమ్ముతున్నాను. నైస్. కంగ్రాచులేషన్స్. నాకు చైతన్య హాయ్. టీజర్ చూసా, గాయపడిన మనసు ఆ మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తుందని సినిమాలో ఉంది. అది ఒక యుద్ధానికి కావచ్చు, వాట్ ఎవర్. సినిమాలో ఏం చెప్తున్నారో తెలియదు, దేనికి తీసుకెళ్తుంది ఆ మనిషిని. అలాగే రియల్గా కూడా మీ మనసులో ఎప్పుడైనా గాయపడినప్పుడు దేనికి రీచ్ అయ్యింది అనేది. ఈ క్వశ్చన్ ఏంటి, సినిమాకి సంబంధించిందా? సినిమా టీజర్లో ఉంది. నేను టీజర్లో డైలాగ్ అని కూడా చెప్పా క్లియర్గా. టీజర్లో డైలాగ్ డెఫినెట్లీ మళ్ళీ ఒకసారి రిపీట్ చేయమని చేస్తా. లేదు లేదండి, శివ క్యారెక్టర్ సినిమాలో తనకి ఏదైనా ఫ్యామిలీ మెంబర్స్కైనా లేకపోతే హిజ్ లవ్డ్ వన్స్ ఎవరికైనా ఏదైనా దెబ్బ తగిలితే ఏ ఎక్స్ట్రీమ్కైనా వెళ్తాడు. అండ్ తను నిజాన్ని బాగా నమ్ముతాడండి. నిజం బయటికి రావాలని ఎంత దూరమైనా వెళ్తాడు. అండ్ దట్ ఈస్ అ క్వాలిటీ ఆఫ్ అ కానిస్టేబుల్ ఆల్సో. సో